కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని రాధారంగా మిత్రమండలి నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలు సమిష్టిగా ప్రజల కోసం జీవించిన నేతగా వంగవీటి రంగాకు ఎంతో గొప్ప పేరుందన్నారు. అలాంటి మహోన్నత నేత పేరును కృష్ణా జిల్లాకు పెట్టడం అన్ని విధాలా సమంజసమేనన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి నియోజకవర్గ కమిటీకి అధ్యక్షుడిగా నియమించాను. చాలా మచ్చలేని వ్యక్తి, నెంబర్ 1 క్యాండిడేట్ అని చెప్పారు. అందుకని ఆయన కమిటీ అధ్యక్షుడిగా తీసుకుని ఇతర కులాలను కూడా అన్ని కులాలను కలుపుకుని, ఎందుకంటే రంగా గారు ఒక కులస్తుడు కాదు, అన్ని కులాల్లో ఆయనకి అభిమానులు ఉన్నారు. అందువల్ల నేను అన్ని కులాలను కలుపుకుని 18 మందితో నేను కమిటీ ఏర్పాటు చేశాను. ఈ రోజున దాదాపు చుట్టుపక్కల నుంచి కూడా గ్రామాల నుంచి కూడా వచ్చి వాళ్ళు కూడా సంఘీభావం తెలిపారు. దీనికి ముఖ్య అతిథులుగా మరి లంకిశెట్టి బాలాజీ గారు, మాదివాడ రాము గారు, వడ్లమూడి చిన్నా గారు, మరి నాగసాయి సన్నిధి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ సంఘం, అలాగే మరి పుప్పాల ప్రసాద్ గారు, ఇంకా కొంతమంది పెద్దలు నాయకులు హాజరయ్యారు. చాలా సంతోషం. మాకు ఇంతమంది హాజరయ్యి ఈ విధంగా మా కార్యక్రమం జయప్రదం అవుతుందని మేము ఊహించలేదు. భారీ వర్షాన్ని కూడా మేము 500 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే సుమారు 250 వరకు వచ్చారు. నాకు చాలా ఆనందం వేసింది. ఈ వర్షంలో కూడా తడుచుకుని వచ్చారు. అది మా గొప్పతనం కాదు, కేవలం ఆ రంగా గారి అభిమానంతో వాళ్ళందరూ వచ్చిన వాళ్ళే. అందువల్ల మా యొక్క ప్రయత్నానికి ప్రతి ఒక్కరు మీరు మద్దతు ఇవ్వండి. ఇది ఈ నెల 2 నెలల టైం ఉన్న తరుణంలో దీన్ని నియోజకవర్గాల వారీగా తీసుకువెళ్ళి బలంగా కులమతాలకు అతీతంగా ఉన్న వంగవీటి మోహన్ రంగా గారిని అన్ని కులాలు ఆరాధ్య దైవమైన వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని, దీన్ని బలంగా తీసుకువెళ్ళడానికి అన్ని నియోజకవర్గాలు కమిటీలు వేసుకుని మరి అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి దీన్ని బలంగా తీసుకువెళ్ళి మన పెద్దన్న అయిన పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి ఆయన ద్వారా మనం దీన్ని సాధించుకోవాలని మేము తీర్మానం చేసాం. ఎందుకంటే మనం కూటమికి మద్దతుగా ఉన్నాం. డెఫినెట్గా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది అంటే రాధారంగా మిత్రమండలి చేసిన కృషి, మరి ఆ కృషి వల్ల ఇవాళ కూటమి ప్రభుత్వం అక్కడ ప్రభుత్వంలో కొనసాగుతుంది. కాబట్టి మాకు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు ప్రకటించాలనేది కోరుతున్నాం. అట్లాగే మా బుల్లెట్ ధర్మాన ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల అధ్యక్షులు బుల్లెట్ ధర్మా గారి ఆధ్వర్యంలో ఇప్పటికి 35 ఏళ్ల నుంచి ఆయన కార్యక్రమాలు రాధారంగా మిత్రమండలి ద్వారా కార్యక్రమాలు ఎన్నో సేవలు అందిస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారు.